ధురంధర్ ది రివెంజ్ ఈ సినిమా రికార్డులు బద్దలు కొడుతుంది. నేను ఫస్ట్ డేనే చూసేశాను. అద్భుతమైన సినిమా. పాకిస్తాన్ అసలు రూపాన్ని క్లియర్గా ఎక్స్పోజ్ చేసిన సినిమా. నిజం చెప్తున్నాను, బాలీవుడ్ మొదటి నుంచే యాంటీ ఇండియా, యాంటీ హిందూ సినిమాలు చేస్తుంది అని ఆ సినిమాలు చూడడం మానేశాను. కానీ ధురంధర్ చూసిన తర్వాత బాలీవుడ్లో కూడా మంచి డైరెక్టర్లు ఉన్నారు, దేశం గురించి ఆలోచించే డైరెక్టర్లు ఉన్నారు అనిపించింది. ఇక రణ్వీర్ సింగ్ విషయానికి వస్తే, ఇతను ప్రీవియస్లో చాలా చిల్లర చేష్టలు చేశాడు. బట్టలు లేకుండా ఫోటోషూట్ చేసి కాంట్రవర్సీ క్రియేట్ చేశాడు. అండ్ రీసెంట్గా కాంతారా మూవీని మాక్ చేస్తూ కాంట్రవర్సీలో ఇరుక్కున్నాడు. కానీ ఈ సినిమా చూసిన తర్వాత, ఇతని పర్ఫార్మెన్స్ చూశాక ఇతని తప్పులు అన్నిటినీ క్షమించవచ్చు అనిపించింది. అంత అద్భుతంగా పర్ఫామ్ చేశాడు. ధురంధర్ సినిమా మన మిలిటరీ ఇమేజ్ని బెటర్ చేసింది, ఇంప్రూవ్ చేసింది. ఎందుకంటే ఈ బాలీవుడ్ మన ఆర్మీని అండ్ హిందువుల్ని ఆల్వేస్ జోకర్స్గా లేదా విలన్స్గా చూపించేది. గత 50-60 సంవత్సరాల నుంచి హిందువులపై జరుగుతున్న బాలీవుడ్ ప్రాపగండా మొత్తాన్ని ఈ సినిమా డిస్ట్రాయ్ చేసింది. నాకు అర్థం కాని విషయం ఏమిటంటే, చాలామంది ఈ సినిమాని ప్రాపగండా అని చెప్తున్నారు. ఈ సినిమాని మీరు కూడా వెళ్ళి చూడండి. నేను 100% రికమెండ్ చేస్తాను. ఖచ్చితంగా చూడండి. చూసిన తర్వాత ఇందులో ఏం ప్రాపగండా ఉందో మీరే చెప్పండి. ఎందుకంటే ఈ సినిమాలో ఏదైతే రియల్ లైఫ్లో జరిగిందో అదే చూపించారు. కానీ యాంటీ ఇండియా మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి, పాకిస్తాన్ని ప్రేమించే గ్యాంగ్కి ఈ సినిమా నచ్చదు. కొంతమంది ఈ సినిమాని యాంటీ ముస్లిం సినిమా అని కూడా చెప్తున్నారు. అలాంటి వాళ్ళకి చెప్తున్నాను, ఇది యాంటీ ముస్లిం సినిమా కాదు, యాంటీ పాకిస్తాన్ సినిమా. పాకిస్తాన్లో ఎక్కువగా ఉండేది ముస్లిమ్స్ కాబట్టి మీకు అలా అనిపిస్తుంది కావచ్చు. కానీ ఇండియన్ ముస్లిం గురించి ఇందులో ఎటువంటి బ్యాడ్ లేదు. చాలా క్లియర్గా పాకిస్తాన్ ఉగ్రవాదులు, పాకిస్తాన్ దేశం ఎలా ఆపరేట్ అవుతుందో ఇందులో చూపించారు. ఇందులో ముస్లింల గురించి ఎక్కడ చెడుగా చూపించలేదు. బై ద వే, మన ఇండియాలో ఉండి పాకిస్తాన్కి సపోర్ట్ చేసే ముస్లిమ్స్కి ఈ సినిమా బ్యాడ్గా అనిపిస్తుంది కావచ్చు. కానీ దేశభక్తులైన భారతీయ ముస్లిమ్స్కి ఈ సినిమాతో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. నేను చాలా క్లియర్గా ఈ మాట చెప్తున్నాను. యాంటీ ఇండియా మైండ్ సెట్ కలిగిన వాళ్లకు మాత్రమే ఈ సినిమా నచ్చదు. ఇన్ని రోజులు బాలీవుడ్ మన హిందువుల్ని అండ్ భారత మిలిటరీని నెగిటివ్గా చూపించేది, అండ్ పాకిస్తాన్ని చాలా పాజిటివ్గా చూపించేది. ముస్లిం మతాన్ని కూడా గొప్పగా చూపించేది. ముస్లిం మతాన్ని గొప్పగా చూపించడంలో నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ పాకిస్తాన్ వాళ్ళను పాజిటివ్గా చూపించాల్సిన అవసరం బాలీవుడ్కి ఏమొచ్చింది? హిందువుల్ని తక్కువ చేసి ఎందుకు చూపించాలి? హిందువులను ప్రతిసారి నెగిటివ్గా అంటే విలన్స్గానే ఎందుకు చూపించాలి? ఉదాహరణకు చెప్తున్నాను, షారూఖ్ ఖాన్ ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్, కానీ ఇతని సినిమాల్లోనే ఎక్కువగా ప్రాపగండా ఉంటుంది. షారూఖ్ ఖాన్ అండ్ ప్రీతి జింట నటించిన దిల్సే అనే ఒక మూవీ ఉంటుంది. అందులో ఈ చిల్లర బాలీవుడ్ మన ఇండియన్ ఆర్మీని ఆప్రెసర్గా చూపించారు. కాశ్మీర్లో ఉన్న ప్రజలపైన ఇండియన్ ఆర్మీ అకారణంగా దాడులు చేస్తూ అక్కడి ప్రజల్ని ఇబ్బంది పెడుతుంది అన్నట్టుగా చూపించారు. ఆ తర్వాత హృతిక్ రోషన్ నటించిన మిషన్ కాశ్మీర్ సినిమాలో కూడా ఇండియన్ ఆర్మీని విలన్స్గా చూపించారు. మన ఆర్మీ కాశ్మీర్లోని ఇన్నోసెంట్ పీపుల్స్ని రీజన్ లేకుండా చంపుతున్నట్టు ఈ సినిమాలో చూపించారు. ఇంకోటి, షారూఖ్ ఖాన్ నటించిన మే హూనా అనే ఒక సినిమాలో ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ అయిన సునీల్ శెట్టిని విలన్గా చూపిస్తారు. వీటన్నిటికంటే ఫేమస్ ఎగ్జాంపుల్, మీరు చెక్ దే ఇండియా సినిమా చూసే ఉంటారు. మీలో చాలామంది ఆ సినిమాను ఎంజాయ్ చేసి ఉంటారు. ఇండియాలో ఇది చాలా పెద్ద హిట్ అయింది. అయితే ఈ సినిమా మీర్ రంజన్ నేగి అనే హాకీ ప్లేయర్ లైఫ్ని బేస్ చేసుకుని తీశారు. కానీ ఆ సినిమాలో హీరో పేరేంటి? కబీర్ ఖాన్. ఎందుకు? ఒక హిందూ పేరుని ముస్లిం పేరుగా మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది? అండ్ ఈ సినిమాను మీరు క్లియర్గా గమనిస్తే ఇందులో కూడా చాలా ప్రాపగండా ఎలిమెంట్స్ ఉంటాయి. ఈ సినిమాలు చూస్తున్నప్పుడు మనకేం అర్థం కాదు. మన మైండ్లో వీళ్ళు మెల్లగా ఇండియన్ మిలిటరీ చెడ్డది, పాకిస్తాన్ ప్రజలు, పాకిస్తాన్ మిలిటరీ చాలా మంచి వాళ్ళు ప్రజలకు హెల్ప్ చేస్తూ ఉంటారు అని సాఫ్ట్గా మన మైండ్లోకి ఎక్కిస్తారు. ఇది అసలైన ప్రాపగండా అంటే. అండ్ మీరు పాత బాలీవుడ్ సినిమాల్ని గమనించండి, విలన్స్ అంతా హిందువులే పెద్ద పెద్ద బొట్లు పెట్టుకుని ఉంటారు. అదే ముస్లింలు చాలా సాధారణంగా, సాదాసీదాగా, అమాయకంగా, మంచితనంతో నిండి ఉంటారు. నేను ఇక్కడ ముస్లిమ్స్ని చెడ్డవాళ్ళు అని చెప్పట్లేదు, పాపం వాళ్ళు మంచి వాళ్ళే. కానీ హిందువులను చెడ్డవాళ్ళలాగా, విలన్స్గా ఈ బాలీవుడ్ ఎందుకు చూపించాలి అని అడుగుతున్నాను. ఇప్పుడు మీలో కొంతమంది సెక్యులర్ గాళ్ళు, అదేంటి బ్రో, సినిమా అన్నాక ఎవరినో ఒకరిని విలన్గా చూపించాలి కదా అంటారు. అవును, చూపించాలి. కానీ ఆ విలన్కి పెద్ద పెద్ద నామాలు, బొట్లు పెట్టాల్సిన అవసరం ఏముంది? కేవలం షారూఖ్ ఖాన్ మాత్రమే కాదు,
ది గ్రేట్ లెజెండరీ యాక్టర్ అయిన అమితాబ్ బచ్చన్ కూడా ఇలాంటి చిల్లర సినిమాలు సన్నివేశాలు చేశాడు. ఈ సినిమాలో సీన్ని చూడండి. అమితాబ్ బచ్చన్ తన నెత్తిపైన ఉన్న పిలకని కట్ చేసుకుంటాడు. అదే ఈ సీన్లో చూడండి, ముస్లిం మతానికి సంబంధించిన క్లాత్ని బాడీ పైన వేసుకొని శత్రువులతో పోరాడుతున్నట్టుగా చూపించారు. ఎందుకు ఈ యాంటీ హిందూ ఎజెండా? ఇవి కదా అసలైన ప్రాపగండా సినిమాలు. బాలీవుడ్ గత 50-60 సంవత్సరాల నుంచి హిందూ మతాన్ని ఎంత వీలైతే అంత డీగ్రేడ్ చేసే ప్రయత్నం చేసింది. అండ్ వీళ్ళు ఇస్లాంని, పాకిస్తాన్ని గొప్పగా చూపించేవారు. ఎప్పుడో రిలీజ్ అయిన పాత సినిమాలు ఎందుకు, ఈ మధ్య రిలీజ్ అయిన కొత్త సినిమాల గురించి మాట్లాడదాం. మీరు పీకే సినిమాను చూశారు కదా, అందులో హిందూ దేవతల్ని ఎంత అవహేళన చేసి చూపించారు. ఇప్పుడు మీలో కొంతమంది సెక్యులర్ గాలు చెప్తారు, బ్రో ఆ సినిమాలో హీరో అందరు దేవుళ్లకు అగెన్స్ట్గా మాట్లాడతాడు కదా అని. అలాంటి వాళ్ళు సినిమాలు మళ్ళీ చూడండి. అందరి దేవుళ్లకు హీరో అగెన్స్ట్గా మాట్లాడతాడు, కానీ ఎక్కువగా హిందూయిజాన్ని టార్గెట్ చేస్తారు. హిందూ దేవుళ్లను టార్గెట్ చేస్తూ ఎక్కువగా సీన్స్ ఉంటాయి. అక్కడే వీళ్ళ ఎజెండా ఏంటో క్లియర్గా కనిపిస్తుంది. ఇక రీసెంట్గా వచ్చిన షారూఖ్ ఖాన్ పఠాన్ మూవీ, ఇందులో విలన్ క్యారెక్టర్ ఏంటో తెలుసా? ఒక ఎక్స్ ఇండియన్ మిలిటరీ ఆఫీసర్. మన ఇండియన్ మిలిటరీ ఆఫీసర్ అతిపెద్ద విలన్గా మారితే అతన్ని ఆపడానికి ఈ షారూఖ్ ఖాన్కి పాకిస్తాన్ ఏజెంట్ అయిన దీపికా పదుకునే హెల్ప్ చేస్తుందంట. అండ్ దీపికా పదుకునే ఎలా చూపించారో తెలుసా? వెరీ ప్రొఫెషనల్ అండ్ లోయల్. కానీ ఎక్స్ ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ మాత్రం కరుడు గట్టిన తీవ్రవాదిలాగా చూపించారు. వావ్, వాట్ ఏ లాజిక్. ఉగ్రవాదిగా మారిన మన ఒక్క ఇండియన్ మిలిటరీ ఆఫీసర్ని మీరు చూపించగలరా? కానీ పాకిస్తాన్ మిలిటరీ అక్కడి ఉగ్రవాదులతో ఇప్పటికీ కలిసి పనిచేస్తుంది. అది వీళ్ళకు కనబడదు. ఆల్రెడీ మన సౌత్ సినిమాలు మెల్లగా ఈ జిహాదీ మైండ్ సెట్ కలిగిన బాలీవుడ్ని డామినేట్ చేస్తూనే ఉంది. కానీ ఇప్పుడు ఆదిత్యధర్ తీసిన ఈ దురంధర్ బాలీవుడ్ మొత్తాన్ని ఎక్స్పోజ్ చేసేసింది. ఈ సినిమా దెబ్బకి యాంటీ ఇండియా మైండ్ సెట్ కలిగిన చెంచాగాలందరూ ఎక్స్పోజ్ అయ్యారు. మీరు యూట్యూబ్లో, సోషల్ మీడియాలో చూడండి, వీళ్ళ ఏడుపులు వినబడుతూ ఉంటాయి. వీళ్ళు చెప్తారు ఈ సినిమా ఒక పెద్ద ప్రాపగండా, సినిమా కరెంట్ గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తుంది అంటూ నోటికి వచ్చింది వాగుతున్నారు. నేను ఈ సినిమా 2 పార్ట్స్ చూశాను. నాకు ఎక్కడ కూడా ఈ సినిమా ప్రాపగండా అనిపించలేదు. ఆదిత్యధర్ చాలా తెలివిగా రియల్గా జరిగిన ఇన్సిడెంట్తో ఒక స్టోరీ క్రియేట్ చేసి సినిమాను తీశాడు. ఈ సినిమాలో ఇతను ఎక్కడ కూడా బీజేపీ గవర్నమెంట్ని పొగడలేదు. వాళ్ళు చేసిన పనుల గురించి అక్కడక్కడ మెన్షన్ చేశాడు. అది స్టోరీ డిమాండ్. ప్రజెంట్ ఈ లెఫ్ట్ లాబీ ఏడుపు ఏంటో తెలుసా? మోడీ వచ్చిన తర్వాతే ఇండియా స్ట్రాంగ్గా అయింది అన్నట్టుగా ఈ సినిమాలో చూపించారు అని. మరి అది నిజమే కదా, అందులో డౌట్ ఏముంది? మోడీ రాకముందు మన దేశం పైన పాకిస్తాన్ అనేక ఉగ్రవాద దాడులు చేసింది. కానీ ఇండియా అప్పుడు రియాక్ట్ అయిందా? దేశం మొత్తాన్ని భయభ్రాంతులకు గురి చేసిన ముంబై 26/11 తర్వాత కూడా అప్పటి గవర్నమెంట్ పాకిస్తాన్ పైన ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. నోరు మూసుకొని కూర్చుంది. కానీ మోడీ గవర్నమెంట్ చేతకాని గవర్నమెంట్ లాగా కూర్చోలేదు. ఉగ్రవాదులకు అర్థమయ్యే భాషలోనే సమాధానం ఇవ్వాలి అని సర్జికల్ స్ట్రైక్ చేశారు. పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలని టార్గెట్ చేసి మరి లేపేశారు. మీరు ఎప్పుడైనా ప్రీవియస్ గవర్నమెంట్లో భారత్ పాకిస్తాన్ పైన సర్జికల్ స్ట్రైక్ చేసింది, సడన్గా ఉగ్రవాదులపైన దాడి చేసింది అని విన్నారా? అట్లీస్ట్ పాకిస్తాన్కి అగెన్స్ట్గా మాట్లాడడం విన్నారా? కేవలం మన భారతీయులే కాదు, విదేశాల్లో కూర్చున్న జియో పొలిటికల్ నిపుణులు కూడా ఈ కాంగ్రెస్ అండర్లో ఇండియా అంత యాక్టివ్గా ఉండేది కాదు. పాకిస్తాన్ ఇష్టం వచ్చినట్టుగా ఇండియా పైన దాడులు చేసేది. ఇండియా నోరు మూసుకొని ఉండేది. కానీ మోడీ చేంజ్డ్ ది కంప్లీట్ గేమ్ అని చెప్తున్నారు. Now, under Manmohan Singh, Pakistan could pretty much do anything, and Manmohan Singh wasn't going to act. I mean, Manmohan Singh just kept taking it and taking it and taking it. This government's not going to do that. Ajit Doval. ఇంకా కొంతమంది చెప్తున్నారు మోడీ చేసిన డిమానిటైజేషన్ని ఈ సినిమాలో పొగిడారు, కానీ అది ఒక అతిపెద్ద ఫెయిల్యూర్ అని. అలా చెప్పే సగం దిమగ్గాలకి అర్థం కాని విషయం ఏమిటంటే డిమానిటైజేషన్ని మేజర్గా తీసుకువచ్చింది ఫేక్ కరెన్సీని బీట్ చేయడానికి. మీరు నమ్మరు, మన దేశంలో ఉన్న కొంతమంది లుచ్చా రాజకీయ నాయకులు పాకిస్తాన్కి హెల్ప్ చేస్తూ మన దేశ కరెన్సీకి సంబంధించిన చాలా డీటెయిల్స్ని ధురంధర్ 1 సినిమాలో చూపించినట్టుగా కరెన్సీ ప్లేట్స్ని పాకిస్తాన్కి ఇచ్చేశారు. మీరు నమ్మరు, డిమానిటైజేషన్కి ముందు పాకిస్తాన్ వేల కోట్ల రూపాయల భారతీయ ఫేక్ కరెన్సీని ప్రింట్ చేసేది. ఆ కరెన్సీని వాళ్ళు ఇండియాలోకి పంప్ చేసేవాళ్ళు. ఈ సినిమాలో అదే చూపించారు. మోడీ గారు డిమానిటైజేషన్ తీసుకొచ్చిన తర్వాత పాకిస్తాన్లో ఇండియన్ ఫేక్ కరెన్సీ తయారు చేసే ఒక అతిపెద్ద డీలర్
జావేద్ ఖనాని కరాచీ బిల్డింగ్ నుంచి దూకి చనిపోయాడు. ఈ సినిమాలో దాన్ని మసాలా కోసం కాస్త మార్చి ఎక్కువగా చూపించారు, కానీ నిజంగా అలా జరిగింది. నేను ఇక్కడ మోడీ తీసుకున్న ఈ డీమానిటైజేషన్ డెసిషన్ బెస్ట్ అని చెప్పట్లేదు. ఎస్, దీనివల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు, కానీ దాంతో చాలా బెనిఫిట్స్ కూడా జరిగాయి. అండ్ ఈ సినిమాలో డీమానిటైజేషన్ గురించి ఒకటే దగ్గర చూపించారు. అలాంటప్పుడు సినిమా మొత్తం ఫేక్, ఇది ఒక ప్రాపగండా అని వీళ్ళు ఎందుకు అగెన్స్ట్గా మాట్లాడుతున్నారు? ఈ సినిమాలో పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని నెగిటివ్గా చూపించారు. అది వీళ్ళకు ఎందుకు నచ్చట్లేదు నాకు అర్థం కావట్లేదు. ప్రో ఇండియాగా తీసిన ఈ సినిమా వీళ్ళకు నచ్చలేదు అంటే, ఒకటి వీళ్ళు పాకిస్తాన్ని సపోర్ట్ చేసే వాళ్ళైనా ఉండాలి, లేదా యాంటీ ఇండియా మైండ్ సెట్ కలిగిన వాళ్ళైనా ఉండాలి. ఈ సినిమా తీసిన ఆదిత్య ధర్ చాలా తెలివిగా ఒక ఫిక్షనల్ సీక్రెట్ ఏజెంట్ స్టోరీని తీసుకొని దానికి రియల్ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ని అన్నిటిని కనెక్ట్ చేసి ఒక అద్భుతమైన స్టోరీ క్రియేట్ చేశాడు. ఎస్, ఈ సినిమా ఫిక్షనే, అంటే ఈ సినిమాలో లాగా ఒక ఏజెంట్ పాకిస్తాన్కి వెళ్ళి అందరినీ చంపడం చేయలేదు, కానీ అలాంటి ఇన్సిడెంట్లు రియల్గా జరిగాయి. అంతెందుకు, మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పాకిస్తాన్లో మన దేశం పైన దాడులు చేసిన ఉగ్రవాదుల్ని కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు వేటాడి మరీ చంపుతున్నారు. నిన్న మార్చి 21న అంటే రంజాన్ రోజున లష్కరే తోయిబాకు చెందిన ఒక ఉగ్రవాద కమాండర్ని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి చంపేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు మీరు చెప్పండి, మన ఇండియా పైన దాడులు చేసిన పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది? ఖచ్చితంగా మన ఇండియాకి ఉంది. మరి ఇలాంటివి కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఎందుకు జరగలేదు? మోడీ గవర్నమెంట్లోనే ఎందుకు జరుగుతున్నాయి? మోడీ గవర్నమెంట్లోనే ఇవన్నీ జరుగుతున్నప్పుడు మరి సినిమాలో ఆ విషయాన్ని చూపాలా వద్దా? అలాంటప్పుడు ఈ సినిమా ప్రాపగండా ఎలా అవుతుంది? ఈ సినిమాలో చూపినట్టు పాకిస్తాన్లో మన ఇండియాకు చెందిన అనేక ఏజెంట్లు పనిచేస్తారు. మోడీ గారు వచ్చిన తర్వాత పాకిస్తాన్ని వీక్ చేయడానికి ఇలాంటి ఆపరేషన్లు ఎక్కువగా జరిగాయి, ఇప్పటికీ జరుగుతున్నాయి. అందుకే పాకిస్తాన్ మోడీ గారిని చూసి భయపడుతుంది. మీ గుండె మీద చేవేసి చెప్పండి, ప్రజెంట్ దేశంలో కాంగ్రెస్ పవర్లో ఉండి ఉంటే పెహల్గాం దాడి తర్వాత మనం పాకిస్తాన్ పైన దాడి చేసేవాళ్ళమా? నా ఒపీనియన్ ఏంటో తెలుసా? నో, చేసేవాళ్ళము కాదు. ముంబై తాజ్ హోటల్ పైన జరిగిన దాడి ఇప్పటి వరకు జరిగిన అతిపెద్ద దాడి. దానికే కాంగ్రెస్ గవర్నమెంట్ రియాక్ట్ కాలేదు. అలాంటిది ఈ పెహల్గాం దాడిని వాళ్ళు అస్సలు పట్టించుకునే వాళ్ళు కాదు. కానీ మోడీ ప్రభుత్వం డైరెక్ట్గా యుద్ధం స్టార్ట్ చేసి పాకిస్తాన్కి ఉచ్చపోయించింది. ప్రజెంట్ పాకిస్తాన్ మన భారత్ పేరు తలుచుకుంటేనే భయపడుతుంది. అండ్ ఇప్పుడు మనకు ఆఫ్ఘనిస్తాన్తో మంచి సంబంధాలు ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ని పైనుంచి అటాక్ చేస్తూనే ఉంది. అండ్ ఈ ధురంధర్ సినిమాలో చూపించినట్టు మనకు బలూచిస్తాన్తో మంచి సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ సైనికుల్ని వేటాడి చంపుతుంది. ప్రజెంట్ పాకిస్తాన్ 3 వైపుల నుంచి ప్రెజర్ని ఫేస్ చేస్తుంది. రేపు పాకిస్తాన్ ఇండియాకు అగెన్స్ట్గా ఒక చిన్న దాడి చేసినా ఆ దేశం బూడిద కాక తప్పదు. ఈ విషయం పాకిస్తాన్కి కూడా తెలుసు. అందుకే వాళ్ళు అన్ను మూసుకొని కూర్చున్నారు. ఉగ్రవాదులే అన్ని మూసుకొని కూర్చున్నప్పుడు మన దేశంలో ఉన్న ఈ యాంటీ ఇండియా మైండ్ సెట్ గాలు ఎందుకు అరుస్తున్నారు? నేను మన చాలా వీడియోస్లో ఈ మాట చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. మనకు శత్రువులు ఎక్కడో బయట లేరు. మనతో పాటు మన దేశంలోనే జర్నలిస్టుల రూపంలో, యూట్యూబర్ల రూపంలో, రాజకీయ నాయకుల రూపంలో ఉన్నారు. నాకు తెలిసి మన దేశ అభివృద్ధిని, మన దేశం ఎదుగుతున్న తీరును చూసి మన వాళ్ళే ఎక్కువగా క్రిటిసైజ్ చేయడం భారత చరిత్రలో ఇదే మొదటిసారి కావచ్చు. ఇక ఈ సినిమా విషయానికి వస్తే సినిమా చాలా అద్భుతంగా ఉంది. నాకు తెలిసి మన తెలుగు రివ్యూవర్స్ కూడా ఈ సినిమాకు మంచి రేటింగ్ ఇస్తున్నారు. వాళ్ళు రేటింగ్ ఇచ్చినా ఇవ్వకున్నా సినిమాకు వచ్చే కలెక్షన్, దాని క్వాలిటీ ఏంటో చెప్తున్నాయి. యాంటీ ఇండియా మైండ్ సెట్ కలిగిన అర్బన్ నక్సల్ గల ఏడుపు ఇలాగే ఉంటుంది. మీరు వెళ్ళి సినిమా చూడండి, ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. అండ్ గుర్తుపెట్టుకోండి, ఈ సినిమాలో చూపించింది ప్రతిదీ నిజం కాదు. నిజానికి ఈ సినిమా ఒక ఫిక్షన్. కానీ ఈ సినిమాలో చూపించిన ప్రతి ఇన్సిడెంట్ రియల్ లైఫ్లో జరిగాయి. అందుకే సినిమా స్టార్టింగ్లోనే పెద్ద డిస్క్లైమర్ పెట్టి ఇది రియల్ స్టోరీ కాదు, ఫిక్షనల్ స్టోరీ అని చెప్తారు. ధురంధర్ 1 దాదాపు 1300 కోట్ల రూపాయలు సంపాదించింది. ధురంధర్ 2 2000 కోట్లకు పైగా సంపాదించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటి డైరెక్టర్లను ఎంకరేజ్ చేస్తే వీళ్ళు దేశభక్తి కలిగిన మరిన్ని సినిమాలు తీస్తారు. నిజం చెప్తున్నాను, ఈ ఒక్క సినిమా బాలీవుడ్ గత 50-60 సంవత్సరాల నుంచి చేస్తున్న ప్రాపగండా మొత్తాన్ని డిస్ట్రాయ్ చేసింది. అందుకే కదా మన తెలుగు సూపర్ స్టార్స్ అల్లు అర్జున్ గారు, మహేష్ బాబు గారు, విజయ్ దేవరకొండ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, ఇలా ప్రతి ఒక్కరూ ఈ సినిమాని పొగుడుతున్నారు.
ఏకంగా రాజమౌళి గారు ఈ సినిమాని పొగుడుతూ పెద్ద ట్వీట్ చేశారు. మన సౌత్లో ఉన్న సూపర్ స్టార్స్ ఈ సినిమాని పొగుడుతున్నారు కానీ ఈ ఫేక్ సూపర్ స్టార్స్ ఈ సినిమాని పొగుడుతూ కానీ ట్విట్టర్లో అట్లీస్ట్ బాగుంది అని కూడా ట్వీట్ చేయలేదు. అయినా ఇండియాకు అగెన్స్ట్గా ప్రాపగండా చేసే ఎదవలకి ఈ సినిమా నచ్చదు. నేను జనరల్గా ఏ సినిమాకి ఇప్పటి వరకు రేటింగ్ ఇవ్వలేదు, కానీ ఈ సినిమాకు నేను ఇచ్చే రేటింగ్ 5కి 4. 5కి 5 ఇస్తే కాస్త ఓవర్ అవుతుంది కాబట్టి 4 ఇస్తున్నాను. ఈ సినిమా లిటరల్లీ 4 గంటలు ఉంటుంది. 4 గంటల సినిమా నాకు ఎక్కడ బోర్ అనిపించలేదు. ఎస్పెషల్లీ మన ఛానల్ ఆడియన్స్కి ఈ సినిమా బాగా నచ్చుతుంది. ఎందుకంటే ఈ సినిమాలో జరిగిన చాలా ఇన్సిడెంట్లను మనం మన ప్రీవియస్ వీడియోస్లో చాలాసార్లు డిస్కస్ చేశాము. కాబట్టి ఈ సినిమా మీకు ఈజీగా అర్థమైపోతుంది అండ్ చూస్తున్న కొద్దీ మజా అనిపిస్తుంది. వెళ్ళి ఖచ్చితంగా సినిమాను చూడండి అండ్ 10 మందికి చూడమని చెప్పండి. మన దేశ పవర్ని, మన మిలిటరీ సామర్థ్యాన్ని చూపించే ఇలాంటి సినిమాలకు మనం ఎంకరేజ్ చేయాలి. మీలో ఎంతమంది ఆల్రెడీ ఈ సినిమాను చూసేశారు? ఈ సినిమా మీకు ఎలా అనిపించింది కింద కామెంట్లో చెప్పండి. మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. మన తెలుగు యువతను ఎంత వీలైతే అంత దేశభక్తులుగా మార్చాలి అనే మిషన్తో పనిచేస్తున్నాము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ మిషన్లో మీరు భాగం అవ్వండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.